ఇదిగో నిజం చెప్పండి, మీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. ఇది ఎక్కడికోవాలి నాకు నిజంగా డ్యూటీ నిండా వస్తున్నానే. నా మొగులు చూడే, ఈ మొగలకి ఏ ఆడదైనా పడతాదేటే అన్నిసార్లు పదే పదే అడుగుతున్నావు. వందనాలు వరన్న నీకు వందనాలు. ఏవే ఎక్కడి నుంచి వస్తున్నారు? డ్యూటీ నుండి. ఇదిగో నిజం చెప్పండి, మీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. ఇదేంటైతే? అరే నీ అబ్బా, ఏముంది నిజమేగా. నాకు అర్థం కాలేదు సార్. ఏమండి, నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. మీరు నిజం చెప్పకపోతే నేనేం చేస్తానని నాకే తెలీదు. ఇది ఎక్కడికోవాలి నాకు నిజంగా డ్యూటీ నిండా వస్తున్నానే. నా మొగులు చూడే, ఈ మొగలకి ఏ ఆడదైనా పడతాదేటే అన్నిసార్లు పదే పదే అడుగుతున్నావు. మీరు నిజమే చెప్తున్నారా? అబ్బా నిజమేనే, అయినా డౌట్ ఎందుకు వచ్చిందే నీకు? వచ్చిండా సైంటిస్టు? కళ వచ్చిందిలేండి. కళ వచ్చిందా? ఎంతో ఇయారంగా నడుచుకుని వెళ్తుంది ఇది. ఏ రాత రాసేవరా బ్రహ్మి, బతుకు బాల్కనీలో తాడెందుకు పెట్టారు? అదా ఆఫీస్ దే, ఇప్పుడే కొన్నాను. రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళాలా. అబ్బా నిజమా? నేను పడుకున్నప్పుడు దాంతో ఉరేసేద్దామనే. అరే ఏంట్రా ఇది? తాడుతో ఊరేసిడు వేడి జ్యోతి. నాకు తెలుసండి, సీరియల్ 332 ఎపిసోడ్ లో చూసా. సేమ్ మీరు చేసినట్టే చేశాడు ఆ విలన్. ఏంటి సీరియల్లోనా? సాగు కొట్టేస్తుంది అనుకో ఇంట్లోని. చిచ్చి, అర్జెంట్కి వెళ్ళి దమ్ము కొట్టియాలా, లేదు ముందే కొట్టియాలా. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏంటి అలా చూస్తున్నావు? రేపటి నుంచి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవడానికి వీల్లేదు. ఏ సీరియల్ అలాంటి షర్టులతోనే ఉరేసాడు. మరి ప్యాంట్లతో ఏం వేయలేదా? ప్యాంట్ తో కూడా వేసాడు. అందుకే రేపటి నుంచి ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు. ఇప్పుకి తిరగమంటావేటే? ఎందుకో రామరాజు పంచులు ఉన్నాయి కదా, అది కట్టుకొని తిరగండి. పంచి కొట్టుకోవడం ఏంటి, బట్టలు వేసుకోకపోవడం ఏంటి? అమ్మా మెంటలెక్కించేస్తున్నావి. ఆ సీరియల్ కాదు కానీ అబ్బా దమ్ము మందు కాదు, పుళ్ళు పడిపోయినట్టు తాగి అలా.